చిన్నమ్మ కలలు చెప్పే కథలు మనసుకి హాయిగా మిగిలే స్వరాలు. ఆత్మసమూహంలారా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు వీడియో మీకు లోపల పెట్టిపోతూ ఆర్టిస్ట్ని ఎలా చేసి చెప్తా, మీరు కొంచెం ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. రాండి వీడియోలోకి. మనకు లంగా నడుము నుంచి కింద కొలత తీసుకోవాలండి. మన పొడవు 30-35 వాళ్ళ లైట్ని బట్టి పొడవు ఉంటుంది. మనకు రెడీమేడ్ పెట్టి కొట్టుకున్నప్పుడు మనకంటే ఒక 4 ఇంచు పొడవు ఉంటుంది. దాన్ని మనము ఒక బెల్ట్ లాగా కింద పట్టి పెట్టుకొని మనం ఉపయోగించుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే నడుములో నుంచి తీసేస్తారు దీన్ని. ఇప్పుడు ఇది అనుకోండి, ఇక్కడ పొడవు ఎక్కువ ఉంది ఇట్లా అనేసి తీసేస్తారు. దీన్ని తీసి ఇట్లా పెట్టినప్పుడు ఏమైపోతుందంటే నడుము పెద్దది వచ్చేస్తుంది. కాబట్టి దీన్ని అలాగే ఉంచుకోవాలా. మనం పొడవు ఎంతో చూసుకోవాలంగా. మిగతాది మనకు ఎంత అయితో మిగతాది మనం ఇలాగా ఫోల్డ్ చేసుకొని పట్టి పెట్టుకోవాలి. అప్పుడు పెట్టుకునేప్పుడు ఏమైందంటే మనము శారీగా ఫాల్స్ లేకపోయినా బాగా స్టిఫ్గా అందంగా ఉంటుంది శారీ కట్టుకున్నప్పుడు. కాబట్టి బెల్ట్ ఎలా పెట్టేది మీకు చూపెడతా రండి. ముందు ఈ లైన్లన్నీ కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే ఇది లూజ్ కుట్టేసి ఉంటారు వాళ్ళు, రెడీమేడ్ కదా. కాబట్టి కంపల్సరిగా ఎప్పుడు కుట్టు అటువైపే వేసుకోవాలి. ఇటువైపు వేసుకుంటే వాళ్ళు క్లాత్ చిన్నగా వదిలేసి ఉండదు. చూడండి, దగ్గర పెడతారని చూడండి, క్లాత్ చూడండి చిన్నగా వదిలేసి ఉండరు. కాబట్టి ఎప్పుడు ఇటు సైడే కుట్టు వేసుకోవాలి. ఒక 1/2 ఇంచి అట్లా అన్ని ముందు ఇవన్నీ జాయింట్లన్నీ ముందు టిక్ చేసుకోవాలి. పైన పట్టి కిందుగా టిక్ చేసుకోవాలి, కుట్టు వేసుకోవాలి. తర్వాత కింద పట్టి పెట్టుకోవాలి. అది ఎలా వేయాలంటే ఒక్కటి వేసి పట్టి పెట్టి మళ్ళీ నెక్స్ట్ మనకు వీడియో పెద్దది అవుతుంది కదండి. అందుకనేసి ముందు ఒక్కటి చూపెడతాండా దగ్గరికి రండి. క్లాత్ వైపు వేసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు కొసను వేసి ఉంటారు. మీకు ఒకటే చూపెడతానండి నేను, ఎందుకంటే వీడియో పెద్దది అయిపోతుంది అనేసి. ఇప్పుడు కింద బెల్ట్ ఎలా పెట్టుకోవాలా చూపెడతాను చూడండి. ఇది అంబ్రిల్లా కట్టింగ్ కదా, క్రాస్ ఎక్కువ ఉంటుంది. మన పొడవు వచ్చేసి 35, పెట్టికోట్ వచ్చి 40 లేదంటే 38 అనుకోండి. మనకు 40 వస్తుంది. 37 ఇంచి మనకు పొడవు ఉంటుంది. 3 ఇంచి ఎగస్ట్రా ఉంది. 3 ఇంచి మనము బెల్ట్ పెట్టుకోవాలా. 3 ఇంచి కాడికి పెట్టేసుకొని బెల్ట్ పెట్టుకోవాలా. అప్పుడు ఇక్కడికి కుట్టు ఉందండి, బెల్ట్ ఉంది ఇక్కడికి. ఇప్పుడు ఇలా తీసిన అంటే క్రాస్ వచ్చేస్తుంది. ఈ కుట్టు కాడికే సమానంగా పట్టుకోవాలా. అప్పుడు మళ్ళీ ఇక్కడ 3 ఇంచి ఉందా లేదా చూసుకోవాలా. ఇది ఈ కుట్టు దగ్గరికే చూసుకోవాలా. 3 ఇంచి ఉందా లేదా. 3 ఉందండి. ఈ మధ్యలో ఎగస్ట్రా వచ్చింది. ఈ మధ్యలో ఎగస్ట్రా వచ్చింది. ఇట్లా పిల్స్ లాగా పెట్టుకోవాలా. ఇట్లా మర్చి ఏ కుట్టు దగ్గరికి ఆ కుట్టే పెట్టుకోవాలా. లేదంటే ఎక్కువ వచ్చేస్తుంది, లెంత్ ఎక్కువ వస్తుంది. 3 ఇంచి చూసుకుంటా మనము పట్టి పెట్టుకోవాలా. అట్లా మూడు ఇంచు చూసుకొని పెట్టుకోవాలా. ఇప్పుడు ఇక్కడ కుట్టు ఉంది, ఇక్కడ ఈ కుట్టు కాడికి 3 ఇంచు పెట్టుకొని మిగతాది పిలిచి పెట్టుకోవాలా.
ఇదిగో 3. అప్పుడు ఇక్కడ ఎగస్ట్రా ఉంది చూడండి, ఎంత ఎగస్ట్రా వచ్చిందో. ఈ కుట్టుకాడి నుంచి ఈ కుట్టుకాడికి చాలా ఎగస్ట్రా వచ్చింది. దీన్ని ఇట్లా ఫిల్స్ లాగా ఇట్లా మడత పెట్టి పెట్టుకోవాలా. మళ్ళీ అంతే అండి, 3 ఇంచులు చూసుకొని ఎగస్ట్రా ఉండేది ఇంకొక 3 ఉంది. ఇక్కడ ఎగస్ట్రా ఉండేది ఇక్కడ ఇట్లా పెట్టుకోవాలా. కొద్ది క్లాత్ ఎగస్ట్రా ఉండేది ఇట్లా మడత పెట్టి పెట్టేసుకోవాలా. ఇక్కడ అంతే అండి, 3 ఇంచులు. ఇక్కడ ఎంతండి ఈ కుట్టు దగ్గరికి ఈ మధ్యలో ఎగస్ట్ వచ్చిన క్లాత్ మనం అలాగా మర్చి పెట్టుకోవాలా. ఈ కుట్టు సమానంగా పెట్టుకోవాలి. ఎగస్ట్రా ఉండేది మధ్యలో, ఇక్కడ మధ్యలో ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలా. ఈ 2 జాయింట్ చేసుకొని వేసేసుకోవడమే. కరెక్ట్గా చూసుకొని ఒక 4 ఇంచులు ఓపెన్ పెట్టుకొని చూడండి ఇప్పుడు ఎంత పొడవు ఉంది, నాకు ఎంత దీన్ని ఇలా స్టిచ్ చేసుకొని మీరు ఉపయోగించుకుంటారని నేను వీడియో చేస్తున్నాను. నమస్కారం.